ఈ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. మనం ఈరోజు త్రిపుర రహస్య దీపికలో ఇంకొక చాప్టర్ వెళ్తున్నాము. ముందుగా గురువందనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ సృష్టిలోని పరమ గురు మండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మహాతర్ బాబాజీ గారికి, గౌతమ బుద్ధుడికి, శ్రీకృష్ణ పరమాత్మ వారికి, మహాదేవికి, అలాగే మనకి జ్ఞానాన్ని అందిస్తున్న పత్రి సార్కి, వంశీ సార్కి వేల వేల కృతజ్ఞతలు. అలాగే హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ బుక్ని రాసిన క్రోవి పార్థసారథి గారికి, త్రిపుర మాతకి, దత్తాత్రేయుల వారికి, పరశురాముల వారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే లేచి దీన్ని కండక్ట్ చేస్తున్న మణిమాల మేడంకి, సద్గురుస్ మూమెంట్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, అంతకుముందు ఏంటి అంటే ఒక హేమలేఖ వృత్తాంతం దగ్గర ఆగాము. హేమచూడు అనే రాజు హేమలేఖను ఒక ముని ఆశ్రమానికి వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు రాత్రి ముని ఆశ్రమానికి చేరుకుంటారు. అతను అక్కడ హేమలేఖను చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఇంకా తనను పెళ్లి చేసుకుంటాడు అన్నట్టు. అయితే తను నార్మల్గా అంటే ఇతనికి రాజుకున్నంతగా తనకు ఒక రతి క్రీడ పట్ల అంత ఇష్టం లేదు. ఎందుకని అడుగుతాడు అన్నట్టు. అంటే ఒక కొయ్య బొమ్మలాగా ఉంటున్నావు ఏంటి అని అడిగితే అప్పుడు దానికి వివరణ ఇస్తుంది. అంటే దానికి ఉదాహరణగా ఒక కథ చెప్తుంది అన్నట్టు. హేమలేఖ అంటే ఒక సుఖం అనేది మరి అప్రియము, ప్రియము ఏంటిదని అడిగితే అతను సుఖంగా ఉన్నది ప్రియము, బాధ కలిగించేది అప్రియము అంటే అది కాదు అని చెప్పేసి తను ఒక వృత్తాంతం చెప్తుంది. ఇంకొక రాజు కథ చెప్తుంది. రాజపత్ని, రాజకుమారుడు ఇద్దరు కూడా చాలా అందంగా ఉండేవారు కానీ తనేమో ఒక సేవకునితో గడిపేది. ఇంకా ఇతని దగ్గరికి ఆ సేవకుడు ఏం చేసేవాడు, రాజు దగ్గరికి రాజు కొంచెం మత్తు పానీయాలతో మునిగిపోయి ఉన్నప్పుడు ఒక దాసిని పంపించేవాడు. అది తెలియకుండానే అతను ఆమెతో సుఖించాడన్నట్టు. ఒకరోజు మద్యం సరిగా తీసుకోక అప్పుడు గుర్తిస్తాడు ఆ దాసిని. అంటే నేను ఎవరు నువ్వు ఏంటి నిజం చెప్పు అని అడిగితే అప్పుడు చెప్తుందన్నట్టు. తీసుకుపోయి రాజకుమారి ఎక్కడుందో చూపిస్తదన్నట్టు. అంటే అక్కడ సేవకుడు గూడా చాలా వికృతంగా ఉంటాడు. అదేవిధంగా ఈ దాసి గూడా కురూపి అందగత్తె గూడా గాదు. కానీ వాళ్ళిద్దరూ గూడా అటు రాజకుమారి సేవకుడితో గడపడము, ఈ ఈయనకు తెలియకుండానే ఈ దాసితో గడపడం విరక్తి చెంది ఇంకా ఆహ్, అతను అడవుల్లోకి వెళ్ళిపోతాడన్నట్టు. అంటే ఇక్కడ ప్రియము, అప్రియం అంటే సౌందర్యానికి, బాహ్య సౌందర్యానికి కాదు. అది ఆ సుఖం అనేది దానిలో లేదు అని చెప్పి ఆ వివరణ ఇస్తుందన్నట్టు. దాని తర్వాత మళ్ళీ మన కథ స్టార్ట్ అవుతుంది. అయితే మళ్ళీ ఇక్కడ రత్నాకరుడు గురువు గదా! కృష్ణ శర్మ అడుగుతున్నాడన్నట్టు. అంటే రాజపత్ని కథ చెప్పిన తర్వాత మరి ఏం జరిగిందో తెలియజేయండి అని అడుగుతున్నాడు. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు రత్నాకరుడు. అయితే హేమలేఖ ఏం చెప్తుందంటే, నా సౌందర్యాన్ని చూసి నువ్వెంత ఆనందిస్తున్నావో, నాకన్నా వికృతంగా ఉన్న స్త్రీలను చూసినప్పుడు కూడా ఇతరులు అంత ఆనందాన్ని పొందుతున్నారు. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ ఆనందం పొందుతున్నారు రాజా అని చెప్తుందన్నట్టు. మానవుడు చూసేదేంటి? బాహ్య సౌందర్యం కాదు, మానసికమైన సౌందర్యము. కామ ప్రకోపం కలిగినప్పుడు మానవుని మనోభావాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది అని చెప్తుంది. అంటే అందంగా ఉండడము అని బాహ్య సౌందర్యం ఏంటి, మనము ఆమె అందంగా ఉందా, మన రూపుని వర్ణిస్తాం గదా! అది కాదు. అంటే కామ ప్రకోపం కలిగినప్పుడు ఎవరితోనైనా కోరిక తెచ్చుకుంటున్నాడు. అక్కడ సౌందర్యంతో పని లేదు. మానవుడు అతి సౌందర్యవతిని బాహ్య ప్రపంచంలో చూస్తాడు.
ఆమె ప్రతిబింబం అతనిలో ముద్రించబడుతుంది. ఆమె రూపాన్ని మాటిమాటికి భావన చేస్తాడు. ఇలా చెయ్యడం వల్ల అతనిలో కోరికలు పుడతాయి. అతడిలో కామవాంఛ పెరుగుతుంది. ఈ భావన గనుక లేకపోతే కామవాంఛ కలగదు. అందుకనే కామం కలగడానికి సౌందర్య భావనే మూల కారణము. అతిలోక సుందరిని చూచినప్పటికీ యోగులకు, చిన్న పిల్లలకు మరి కామవాంఛ కలగట్లేదు. కారణం ఏంటి మరి? వాళ్ళలో ఆ భావన లేకపోవడమే. అంటే అక్కడేంటి బాగా సౌందర్యవతిని చూస్తాడు బాహ్య ప్రపంచంలో. అంటే చూసినప్పుడు ఏంటి ఇంకా ఆమెను పొందాలి, ఆమెతో గడపాలనే కోరిక ఇతనిలో రేగుతుంది. మరి అదే సౌందర్యవతిని మరి ఎంతోమంది చూస్తారు గదా! ఋషులు, మునులు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, చిన్న పిల్లలు ఎంతోమంది చూస్తారు. కానీ వాళ్ళ లోపల కామవాంఛ అనేది లేదు. అంటే ఆ భావన ఇతను భావన జేసుకున్నాడు. ఆ సౌందర్యవతిని మాటి మాటికి ఊహించుకుంటూ ఆ భావన జేసుకున్నాడు గాబట్టి అతని లోపల కామవాంఛ అనేది రేగింది. కాబట్టి మానవుడు తన ఊహా సుందరిని తలుచుకునే భావోద్రేకుడవుతాడు. అలా కాకుండా కేవలం బాహ్య సౌందర్యం వల్లనే అయితే ఈ లోకంలో అందవిహీనులు, వికారులు, కురూపులతో ఏ మగవాడు కాపురం చెయ్యరు కదా! అంటే అందుకే బాహ్యంగా చూసిన సౌందర్యాన్ని ఊహించుకొనే, ఆ రూపాన్ని ఊహించుకొనే ప్రతి ఒక్కరు గూడా అలా కామవాంఛకు గురవుతున్నారు. కానీ మరి అదే విధంగా అందవిహీనులు చాలా మందున్నారు. కురూపులున్నారు, వికారులున్నారు మరి. వాళ్ళతో మరి మగవారు కాపురం చెయ్యడు కదా! అని చెప్తుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అంతదాకా ఎందుకు లోకంలో రకరకాల ఆకారాలు గల మానవులున్నారు. ఒకే కాలున్నవారు, ఒకే చెయ్యున్నవారు మరి కొంతమంది అంటే పుట్టు అంధులుంటారు, గుడ్డివారుంటారు, చెవులు వినబడని వారుంటారు. అదే కాళ్ళు, చెయ్యి కోల్పోయి పోలియో వల్ల పడిపోవడం గానీ, ఏదో ఒక రకంగా చాలామంది అలాంటి కురు అంటే మన శరీరంలో లోపం ఉన్నవాళ్ళు గూడా చాలామంది ఉన్నారు. అంటే వేలాడే చెవులు, అశ్వముఖులు, కోతి మూతి గలవారు. అంటే కొంతమందికి మూతి ఎత్తుగా ఉంటుంది. కొంతమందికి ముక్కే కనిపించదు. నడ్డి ముక్కుంటుంది. అంటే ఇలా చాలా మందున్నారు గదా! వెంట్రుకలు లేని వాళ్ళు. శరీరం అంతా గూడా అంటే ఒక తలకి గూడా శరీరంలో గూడా వెంట్రుకలున్న వాళ్ళు గూడా చాలా మందుంటారు. అంటే ఇట్లా రకరకాలుగా ఉన్నారు లోకంలో మరి. మరి నువ్వు నాతో ఎలా సుఖిస్తున్నావో వాళ్ళు కూడా మరి ఇప్పుడు వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళతో సుఖిస్తున్నారు గదా! స్త్రీలతో. అంటే అందమైన స్త్రీ శరీరాన్ని చూసి పండితులు కూడా చెలించిపోతున్నారు కదా! అలాగే స్త్రీలు కూడా పురుష శరీరం చూసి పరవశులవుతున్నారు. మరి ఆ శరీరం యొక్క యథార్థ స్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించి చూడు. అంటే ఏమంటుంది హేమలేఖ, ఒక్కసారి నిజమేంటో దర్శించు. ఏంటి మరి శరీరాన్ని జూసి పరవశులవుతున్నారు మరి. పురుషులు గాని, స్త్రీలు గాని. కానీ శరీరం యొక్క యథార్థ స్థితి ఏంటి? శరీరం దేనితో తయారైంది? ఏముంది మన శరీరంలో అంటే దాని గురించి చెప్తుంది. శరీరం అంటే రక్తము, మాంసము, ఎముకలు, మలము, మూత్రములతో నిండినది. చర్మముతో కప్పబడినది. అంటే ఏంటి మన పైకి కనిపించే ఈ శరీరం చర్మాన్ని జూసి అందంగా తెల్లగా ఉందని, రూపురేఖలు అందంగా ఉన్నాయని మనం భ్రమపడుతున్నాం గదా! మరి లోపలేముంది? రక్త మాంసాలే మలము, మూత్రముతో నిండింది ఎముకలు. వీటితోనే నిండి ఉన్నది. శుక్ర శోణితం వల్ల పుట్టినది. అంటే ఎలా మరి మన జన్మ ఎలా జరిగింది? స్త్రీ పురుష సంయోగంలో శుక్రకణాలు ఉత్పత్తయ్యి మరి శుక్ర శోణితం వల్లనే పుట్టింది. మూత్రద్వారం నుంచి బయటకు వచ్చినది. అసలు ఈ జన్మనే చూడండి. అంటే మరి ఆ శుక్ర కణాలు గూడా ఎక్కడి నుంచొస్తాయి మరి? మూత్రద్వారం నుంచే బయటకొస్తాయి. మన ఆహ్, స్త్రీ గర్భంలో చేరుతుంది గదా! మరి బయటకొచ్చేటప్పుడు ఎలా వస్తుంది? ఒక పసిపాప జన్మ తీసుకునేటప్పుడు ఎలా వస్తుంది? మూత్రద్వారం నుంచే బయటకొస్తుంది. ఈ దేహం మీద ఏలనయ్య మమకారము ఎంత విచిత్రమో చూడు.
తుచ్చమైన ఈ శరీరం మీద మానవుడు మక్కువ చూపిస్తున్నాడు. మరి మానవుడికి మలము మీద ప్రాకే పురుగుకు తేడా ఏమిటి? రాకుమారా, ఈ శరీరం నీకు చాలా ఇష్టమైనది కదా! దీనిలోని వివిధ భాగాలు విశ్లేషించి చూడు. వివిధ రకాల పదార్థాలను మనం తింటున్నాము. మనం తిన్నదంతా మలంగా మారిపోతుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే కదా! ఇది యథార్థ స్వరూపము. మరి ప్రియము, అప్రియము ఏమిటి? అంటే సుఖంగా ఉన్నది ప్రియము, కష్టం కలిగించేది అప్రియం అనుకుంటున్నాడు గదా! దానికి వివరణ ఇస్తుందన్నట్టు హేమలేఖ. అంటే మరి చూడండి, తినేటప్పుడు ఏంటి, మనం రకరకాల రుచులను కోరుతాము. ఇది కారంగా ఉందని, పుల్లగా ఉందని, అంటే మనకు తగిన విధంగా ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా రుచికరంగా వండుకొని మనం తింటున్నాము. కానీ నాలుక మీద ఉన్నంత సేపే రుచి గదా! కడుపులోకి వెళ్ళాక రుచి తెలియదు. మరప్పుడు ఏం జరుగుతుంది? తిన్న పదార్థం ఏదైనా సరే మలంగానే మారుతుంది. మరి ఇది అందరికీ తెలుసు. కానీ మళ్ళీ అక్కడేంటి, మనకు నచ్చిన విధంగా ఉండాలి. మనకిష్టం ఉన్నట్టుగా వండుకోవడం, తినడం అనేది మనం జేస్తున్నాం గదా! ఇదే యథార్థ స్వరూపం గదా! మరంటే ఆ మలం తిన్నదంతా మలంగానే తయారవుతుంది. ఇంకా దానిలో ఇంక మళ్ళీ ప్రియము, అప్రియం ఏంటి? ఒక నాలుక మీద రుచి కొరకే మనం పాకులాడుతున్నాము. ఈ మాటలు విన్న హేమచూడుడికి విషయవాంఛల మీద అసహ్యం కలిగింది. తన భార్య చెప్పిన విషయాలను తరచి తరచి చూసి విరాగి అయినాడు. ఇంకతనికి ఈ మాటలన్నీ విన్న తర్వాత అంటే దాని గురించి ఆలోచిస్తూ, ఆలోచిస్తూ అంటే ఇది నిజమే కదా! యదార్థ సత్యమే కదా! అని అంగీకరించారు. ఇంకప్పుడు ఏం చేస్తున్న విరాగిలాగా మారుతున్నాడు. ఆ తర్వాత హేమచూడుడు తన ఆత్మస్వరూపమున త్రిపురాదేవి గురించి హేమలేఖ ద్వారా తెలుసుకున్నాడు. ఆత్మస్వరూపమైన త్రిపురాదేవి. అంటే మరి మనం పరమాత్మ అని చెప్పుకుంటాము కానీ త్రిపురాదేవి ఆత్మస్వరూపం మొత్తం ఏకత్వంలో ఉన్నది. మొత్తం ఉన్నదంతా కూడా త్రిపురాదేవి అని చెప్పి హేమలేఖ ద్వారా తెలుసుకున్నాడు. సర్వము తానే అయి జీవన్ముక్తుడైనాడు. ఆ తర్వాత అతని తమ్ముడు మణిచూడుడు, తండ్రి ముక్తాచూడుడు కూడా హేమచూడుడి నుంచి పరతత్వాన్ని గురించి తెలుసుకున్నారు. హేమచూడుని తల్లి కోడలైన హేమలేఖ ద్వారా పరతత్వాన్ని గ్రహించింది. ఈ రకంగా ఆ పట్టణంలోని వారందరూ జ్ఞానులైనారు. అంటే ఏంటి ఇంకా తెలుసుకున్నాడు. హేమలేఖ నుంచి సత్యం తెలుసుకొని ఇంకా ఉన్నదంతా గూడా ఒకటే చైతన్యం అనే భావన అద అతని లోపలొచ్చేసింది. దాన్ని అంగీకరించాడు. ఇంకా తాను హ్మ్. ఇప్పుడు మళ్ళీ జన్మలు తీసుకోవడము, దాని గురించి విముక్తుడైనాడన్నట్టు. తర్వాత తన తమ్ముడు మణిచూడుడు, తండ్రి ముక్తాచూడుడు గూడా ఇతను బోధిస్తాడు వాళ్ళిద్దరికి. హేమచూడుడు ఆత్మతత్వాన్ని బోధిస్తాడు. అప్పుడు హేమచూడుని తల్లి అంటే మళ్ళీ వాళ్ళ తల్లి గూడా కోడల దగ్గర, హేమలేఖ దగ్గర గూడా ఈ తత్వాన్ని గ్రహిస్తుంది. వాళ్ళందరూ గూడా మారిపోయారు. ఇలా మళ్ళీ ఆ పట్టణంలో అంతా ఒకరి నుంచి ఒకరు చెప్పుకోవడము, అంటే ఆత్మ సత్యం అనేది, మనం ఎలా వచ్చామనేది, ఈ శరీరము శాశ్వతం గాదు, ఆత్మనే శాశ్వతమని ఒకరి ద్వారా ఒకరు ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ఆ పట్టణం అంతా గూడా అలా జ్ఞానవంతులయ్యారు. ఆ తర్వాత ఆ రాజ్యం అంతా గూడా జ్ఞానవంతంగా మారిందన్నట్టు. అంటే మరి మొత్తము బ్రహ్మజ్ఞానం అంటే ఇది మొత్తం ఈ విశ్వమంతా సకల చరాచర జగత్తంతా నిండి ఉన్నది ఒకటే స్వరూపం అనే విషయాన్ని ఇంకా అందరూ గూడా అర్థం జేసుకున్నారు. వీళ్ళ ద్వారా విని, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు విని అందరూ అర్థం జేసుకున్నారు. అంటే చరాచర జగత్తంతా పరబ్రహ్మ చేతనే ప్రవర్తిల్లుచున్నది. అంతా బ్రహ్మమయం. జగత్తులోను అణువణువులోను పరమేశ్వరుడున్నాడు. నాకు ఆ పరమేశ్వరుడికి భేదం లేదు. బ్రహ్మను తెలుసుకున్నవాడు కూడా బ్రహ్మమే. నేనే పరబ్రహ్మను అంటూ అక్కడి పక్షులు కూడా జ్ఞానబోధ చేస్తున్నాయి. అంటే దీన్ని పక్షులు కూడా మళ్ళీ అవి విని వాటిని ఆచరిస్తూ పక్షులు గూడా జ్ఞానబోధ జేస్తున్నట్టు. అంటే మనం రాజుల కాలంలో వినేవాళ్ళం గదా! పక్షులు గూడా మాట్లాడతాయని జెప్పి అది పక్షులు కూడా ఇదే విధంగా జ్ఞానబోధ జేస్తున్నాయి. అంటే మనుషులే కాకుండా ప్రతి జీవి కూడా అక్కడ ఇదే జ్ఞానాన్ని అందుకుంది. వామదేవాది మహర్షులు ఆ బోధని విని ఆ నగరమందు విద్య బాగా వ్యాపించింది. కాబట్టి దానికి విద్యానగరము అని నామకరణం చేశారు. కాబట్టి పరశురామ, హేమలేఖ వంటి వారి సజ్జన సాంగత్యం వలన ఆ పట్టణమంతా జ్ఞానమయమైంది. అందుచేత సత్సంగము సర్వ శ్రేయస్సులకు మూలము అంటూ దత్తాత్రేయుడు తన శిష్యుడైన పరశురాముడికి చెబుతూ 4వ అధ్యాయాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు.
అంటే ఇంకా చాలామంది మహర్షులు గూడా ఇది తెలుసుకున్నారు. అంటే ఈ నగరంలో మొత్తం ఈ ఆత్మవిద్య అనేది ఆహ్, ప్రచారమైంది. అంతటా అందరి లోపల ఈ ఆత్మవిద్య అనేది వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ జ్ఞానం అనేది బాగా అభివృద్ధి చెందింది అని ఆ నగరానికి ఏం జేశారు విద్యానగరం అని పేరు పెట్టారన్నట్టు. ఇంకప్పుడు దత్తాత్రేయుల వారు చెప్తున్నారన్నట్టు. అంటే సజ్జన సాంగత్యం వలన కలిగే లాభం. ఇప్పుడు హేమలేఖ ఏంటి ఆహ్, పుట్టడము ఒక అప్సరసకి రాజకుమారుడికి పుట్టింది కానీ పెరగడం ఎక్కడ పెరిగింది? ఒక ముని శ్రేష్ఠుడు పెంచాడు. తను చిన్నప్పటి నుంచి గూడా ఆత్మజ్ఞానం నవపోసన పట్టింది. ఆ ముని దగ్గర పెరగడం వల్ల ఆత్మతత్వాన్ని బాగా అర్థం చేసుకుంది. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ హేమచూడుడు మారిపోయాడు. అతని ద్వారా మళ్ళీ రాజ్యంలో అందరికి గూడా ఈ జ్ఞానం అనేది అందింది. అంటే సజ్జన సాంగత్యం అంటే ఎవరైతే సత్పురుషులుంటారో వాళ్ళ వల్ల మార్పనేది అలా జరుగుతుందని వివరించాడు. సత్సంగం వల్ల వచ్చే ఫలితం ఏమిటో దత్తాత్రేయుడు తన శిష్యుడైన పరశురాముడికి వివరించాడు కదా! ఆ తర్వాత ఏం జరిగిందో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. అప్పుడు మళ్ళీ రత్నాకరుడు చెప్తాడు. అంటే మళ్ళీ ఇంకా దత్తాత్రేయుడు సత్సంగం వల్ల వచ్చే ఫలితం గురించి వివరించాడు గదా! మళ్ళీ తర్వాత ఏం జరిగిందని మళ్ళీ అడుగుతున్నారు. దత్తాత్రేయుడు చెప్పిన విషయాన్ని పూర్తిగా విన్న పరశురాముడు అమితానందం చెంది ఈ రకంగా అడుగుతున్నాడు. సత్సంగం వలన అనేక శుభాలు జరుగుతాయి. అవి మీరు చెప్పిన విషయమంతా నిజం. అది నేను సంవర్తుని సాంగత్యం వల్ల ప్రత్యక్షంగా అనుభవించాను. మనం ఎటువంటి వారితో సాంగత్యం చేస్తే అటువంటి ఫలితమే దక్కుతుంది. ఒక్క హేమలేఖ వల్ల ఆ నగరంలోని స్త్రీలంతా జ్ఞానులైనారు. అజ్ఞాని అయిన హేమచూడుడికి ఆమె ఏ రకంగా జ్ఞానబోధ చేసిందో నాకు వివరించండి అన్నాడు. అంటే ఇది ఇప్పటిదాకా దత్తాత్రేయుల వారు కూడా పరశురాముడికి చెప్పాడు గదా! అది విన్నాక మళ్ళీ ఏమంటున్నాడంటే, మీరు చెప్పింది విని నాకు చాలా ఆనందం కలిగింది. అయితే సత్సంగం వల్ల అనేక శుభాలు జరుగుతాయని ఇప్పుడు ఈ కథ ద్వారా తెలిసింది. నేను కూడా ఆ సంవర్తుడిని దర్శించుకోవడం, సంవర్తుని సాంగత్యం వల్లనే నేను మీ వద్దకు రాగలిగాను. దత్తాత్రేయుల వారి వద్దకు వెళ్ళమని సంవర్తుడే చెప్తాడు కదా! అంటే నాకు గూడా అలాంటి ఫలితమే దక్కుతుంది. అయితే ఈ హేమలేఖ కథలో హేమలేఖ వల్ల అంతా జ్ఞానవంతులైనారు గదా! మరి హేమచూడుడు ఫస్టు ఈ జ్ఞానం అనేది తెలియదతనికి. అజ్ఞానంలో ఉన్నాడు. మరి అతనికి ఏ రకంగా జ్ఞానబోధ జేషింది? ఈ ఆత్మజ్ఞానం గురించి ఎలా వివరించింది అని మళ్ళీ ఇంకా ఆమె ఎలా అతనికి అర్థమయ్యేలా చెప్పగలిగిందో చెప్పమని అడుగుతున్నాడన్నట్టు. ఆ మాటలు విన్న దత్తాత్రేయుడు ఈ విధంగా చెప్పసాగాడు. నాయనా పరశురామ, నీకు ఒక కథ చెబుతాను విను. హేమలేఖ చెప్పిన దాన్ని బట్టి విషయాలన్నీ రసహీనములని గ్రహించాడు హేమచూడుడు. వాటన్నిటి యందు అతడికి అయిష్టత కలిగింది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఏదో దుఃఖంలో ఉన్నట్టుగా కనిపించేవాడు. ఈ భోగభాగ్యాలు చాలా కాలంగా అతను అనుభవిస్తున్నాడు. వాటికి అలవాటు పడిపోయాడు. అందుకని వాటిని వదిలిపెట్టడం కొంచెం కష్టమే అయింది. వాటిని వదలలేక, అనుభవించను లేక, భార్య చెప్పిన మాటలను కాదనను లేక చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ రకంగా కొన్ని రోజులు ఆలోచిస్తూ గడిపాడు. అంటే ఏం జెప్తున్నారిక్కడ ఇతడు హేమచూడుడు ఎప్పుడైతే ఈ జ్ఞానం దెలుసుకున్నాడో ఆహ్, అంటే ఏమర్థమైంది ఇప్పుడు బాహ్యంగా కనిపించే విషయాలన్నీ గూడా రసహీనములు. అంటే క్షణభంగురమే. అంటే ఆ క్షణానికి ఆ సుఖాన్ని కలిగిస్తుంది. కానీ ఆ తర్వాత అది ఉండదు గదా! ఆ విషయాన్ని అర్థం జేసుకున్నాడు. ఇంకా అతని లోపల వాటన్నిటి పట్ల గూడా అంతకుముందేంటి ఆహ్, అంటే పొద్దునక రాత్రనకంటే భార్య దగ్గరుండడము, చేయడము, సంసార సుఖాన్ని అనుభవించడం జేశాడు గదా! ఇప్పుడు వాటన్నిటి పట్ల గూడా విరక్తి కలిగిందతనికి. అయిష్టత అనేది ఒచ్చేస్తుంది. అంటే ఇంకా ఆహ్, అంతకుముందేమో చాలా సుఖభోగాలు అనుభవించాడు. ఒక రాజకుమారుడు అన్ని సిరి సంపదలు ఎక్కువగానే ఉన్నాయి. అందమైన భార్య అన్నీ ఉన్నాయి గాబట్టి, అప్పుడు సుఖభోగాలను అనుభవించాడు. ఇప్పుడేంటి అవి వదలలేకపోతున్నాడు. మళ్ళీ వాటిని పూర్వంలాగా తీసుకోలేకపోతున్నాడు. అటు ఇటు గాకుండా అతడు చాలా కష్టంగా ఉంటున్నాడన్నట్టు. ఇంకా భార్య చెప్పిన మాటలను కాదనలేక చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ రకంగా ఆలోచిస్తూ గడిపాడు. మొదట్లో అయితే భార్య మాటలు నెమరు వేసుకుంటూ, తనను తాను నిందించుకుంటూ ఆ సుఖాలు అనుభవించేవాడు. వాసనా వేగం వల్ల విషయాల కోసం ప్రాకులాడేవాడు. వాసనలు 3 రకాలు. 1 లోకవాసన, 2 శాస్త్రవాసన, 3 దేహవాసన.
వీటినే త్రివిధ వాసనలు అంటారు. అంతలోనే ప్రియురాలు మాటలు గుర్తుకు వచ్చేవి. ఈ భోగములన్నీ క్షణికములు. ఈ మాటలు గుర్తుకు రాగానే మాటి వాటికి దుఃఖించేవాడు. ఈ రకంగా అతని మనసు ఊగిసలాడేది. అంటే ఏంటి? ఆహ్, హేమలేఖ చెప్పిన విషయాల పట్ల అది నిజమే. కరెక్టే గదా! అది సత్యమే అని అంగీకరించాడు. ఇటు మొత్తం మళ్ళా పూర్వంలాగా ఉండలేకపోతున్నాడు. మొత్తంగా మారలేకపోతున్నాడు. అంటే చూడండి మనం గూడా మరి మన లోపల ఒక విషయాన్ని మార్చుకోవాలంటే మనకెన్ని రకాల టెస్టులు ఎదురవుతాయి. అంటే మళ్ళీ ఇప్పుడు మన లోపల అరిషడ్ వర్గాలు మార్చాలని మనం ప్రయత్నిస్తున్నాం. కానీ మనకేంటి మళ్ళీ ఒక్కొక్కసారి కోపమొస్తుంది. ఒక్కొక్కసారి ద్వేషమొస్తుంది. ఒక్కొక్కసారి అసూయొస్తుంది. అంటే ఎందుకంటే పూర్తిగా విషయ వాసనను వదిలిపెట్టలేదు. దానికి కారణం ఏంటి మరి? భోగ లోక వాసన, శాస్త్ర వాసన, దేహ వాసన. అంటే దేహం పట్ల మమకారము, అదే విధంగా మన కుటుంబము, నేను, నాది అని మళ్ళీ ఇంకా ఈ లోకంలో అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారు. అరే! వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎంజాయ్ చేయలేకపోతే ఇలా రకరకాలుగా మనకు మళ్ళీ ఏంటి శాస్త్రాలు ఏం చెప్పాయి? నీతిబద్ధంగా నడుచుకోవాలి, ధర్మంగా ఉండాలి. అంటే ఇది గూడా నీ బాధ్యతే అంటే ఇన్ని రకాలుగా మనకు ఆలోచనలు ఎలా వస్తున్నాయో, అదే విధంగా ఇక్కడ హేమచూడుడికి గూడా పూర్తిగా ఇటువైపు రాలేకపోతున్నాడు. మళ్ళీ పూర్వంలాగా ఉండలేకపోతున్నాడు. భోజ్య పదార్థాలు, వస్త్రాలు, ఆభరణాలు, స్త్రీలు, వాహనాలు, మిత్రులు ఎవరు అతనికి ఊరట కలిగించలేకపోయారు. అంటే మరి సకల భోగభాగ్యాలు ఉన్నాయి. మరి వాటి వల్ల గూడా ఇప్పుడు ఆయనకు మనశ్శాంతి దొరకట్లేదు. ఎంతోమంది స్నేహితులున్నారు. మరి వాటి వల్ల గూడా మనశ్శాంతి దొరకట్లేదు. దేనివల్ల గూడా మనశ్శాంతి అంటే మరి స్త్రీలు ఒక రాజు కోరుకుంటే ఏంటి? వస్త్రాలకు కొదువ లేదు. ఆభరణాలకు కొదువ లేదు. అదే విధంగా స్త్రీలకు గూడా అంటే వాళ్ళు కోరుకుంటే ఏ స్త్రీతోనైనా వాళ్ళు సుఖించగలరు. అవన్నీ ఉన్నా గూడా అతనికి ఏది గూడా ఊరట అనేది దొరకట్లేదు. సర్వస్వాన్ని పోగొట్టుకున్న వాడిలాగా ఎప్పుడు దుఃఖిస్తూ ఉండేవాడు. అంటే మామూలుగా మళ్ళీ భార్యతో సంసారం చేస్తున్నాడు, రాజ్యంలో ఉన్నాడు కానీ, మళ్ళీ అతని లోపల వేదన అనేది స్టార్ట్ అయింది. దుఃఖం అనేది స్టార్ట్ అయిందన్నట్టు. ఈ కోరికలు, భోగాలు వేటిని వదలను లేడు. అలా అని అనుభవించను లేడు. వాటిని పూర్తిగా వదిలించుకోలేకపోతున్నాడు. ఆహ్, అంతకు ముందులాగా అనుభవించలేకపోతున్నాడు. ఈ రకంగా బాధపడుతున్న భర్తను చూసి హేమలేఖ ఒక రోజున, "నాదా నువ్వు గతంలో బాగా అప్పట్లాగా నువ్వు ఉత్సాహంగా లేవు. ఎందుకో దుఃఖిస్తున్నావు. శారీరకమైన బాధ ఏదైనా ఉన్నదా? భోగాలు అనుభవించడం వల్ల కొన్ని దోషాలు కలుగుతాయని చెబుతారు." అంటే గుర్తించింది. హేమలేఖ గుర్తించింది. అంటే తన భర్త అలా ఉండడం జూషి, ఒకరోజు అడుగుతుందన్నట్టు. "మరెందుకు మునుపట్లాగా నువ్వు ఉత్సాహంగా లేవు? ఎందుకు నీ లోపల ఏమైనా బాధ కలుగుతుందా? శారీరకంగా ఏదైనా ప్రాబ్లమొచ్చిందా?" అంటే ఈ భోగభాగ్యాలు అనుభవించడం వల్ల గూడా కొన్ని దోషాలు కలుగుతాయని జెప్తారు మరి. అంటే అవి వాత దోషం, పిత్త దోషం, కఫ దోషం అని త్రివిధ దోషాలుంటాయి గదా! ఆహార వ్యవహారాదుల వల్ల కలుగుతాయి. అంటే మనం తినే ఆహారము, మనం జేసే పనుల వల్ల అవి గలుగుతాయి. మరి రోగ కారణం తెలియకుండా మందు వాడలేము. కాబట్టి నీ బాధకు కారణమేంటో వివరించండి అని అడుగుతుంది. ఆ మాటలు విన్న హిమచూడుడు తన భార్యను చూసి, "అసలు నువ్వెవరవు? నీ వృత్తాంతమేదో నాకు వివరించవలసింది" అని అడుగుతున్నాడు. ఏమడుగుతాడంటే, "నువ్వెవరు మరి? ఎక్కడి నుంచొచ్చావు? నీ వృత్తాంతం ఏంటి చెప్పమని" మళ్ళీ అడుగుతున్నాడు. హేమలేఖ వివరించడం మొదలుపెట్టింది. అసతి, అజ్ఞానము, అవిద్య అనేది ఉన్నదే, అది రకరకాలైన ఆశ్చర్యకరమైన వాటిని సృష్టించగలదు. అసతి, అజ్ఞానము, అవిద్య. ఇవి 3 రకరకాలైన ఆశ్చర్యకరాలైన వాటిని సృష్టిస్తుంది. ఎలా సృష్టిస్తాయనేది చెప్తుందన్నట్టు. నా తల్లి లేని సమయంలో అంటే నా తల్లికి తెలియకుండా ఆ అసతి నా చెలికత్తెతో స్నేహం చేసింది. నా తల్లి లేని సమయంలో అసతి నా చెలికత్తెతో స్నేహం చేసింది. ఇక్కడ ఏం చెప్తుందంటే చెలికత్తె అంటే బుద్ధి. అసతి అంటే అజ్ఞానం. ఈ అసతి, అజ్ఞానము అనేది బుద్ధికి స్నేహితురాలు. ఇదే మాయ. అంటే ఇదే మాయ అన్నట్టు. ఇప్పుడు చెలికత్తెయే బుద్ధి. అంటే అజ్ఞానము బుద్ధితో కలిసింది.
తను చెలికత్తె అని జెప్పేది బుద్ధి. అంటే తన లోపలి వాటి గురించే వివరిస్తుందన్నట్టు. బుద్ధితో అసతి, అజ్ఞానము ఇద్దరు గూడా స్నేహం జేశారు. అది మాయ అని జెప్తుంది. ఇంకా అజ్ఞానం బుద్ధితో కలిసింది. బుద్ధి అంటే జ్ఞానము. అసతి, అజ్ఞానము. ఈ 2 పరస్పర విరుద్ధమైనవి. కనిపించే ఈ ప్రపంచమంతా అవిద్య, అజ్ఞానంతో నిండి ఉన్నది. జ్ఞానం నుంచి ఈ దృశ్య ప్రపంచం ఆవిర్భవించే దశయే బుద్ధి తత్వం. ఈ బుద్ధి అనేది శుద్ధ చితికి సంబంధించినది కాదు. అంటే మరి చూడండి ఏం చెప్తుంది? బుద్ధి, జ్ఞానము. అసతి అంటే అజ్ఞానం. మరి ఇవి 2 పరస్పరంగా చూస్తే జ్ఞానం, అజ్ఞానం 2 వేరు వేరు. మరి ఇవి 2 ఒక దగ్గర కలిసినప్పుడు ఎలా కుదురుతుంది? అంటే జ్ఞానం నుంచి ఈ దృశ్య ప్రపంచము ఆవిర్భవిస్తుంది. ఏదైతే జ్ఞానం ఉందో, జ్ఞానం నుంచే మనం జూశేది, మన ఎదురుగా ఉన్నది ఈ బాహ్య ప్రపంచం అంతా గూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ దృశ్య ప్రపంచం నుంచి ఆవిర్భవించే దశే బుద్ధితత్వం. అంటే ఏవైతే చూస్తున్నామో వాటి గురించి మన బుద్ధి పనిజేయడం మొదలుపెడుతుంది. పలానా ఇప్పుడొక ఫోనుంది. ఇది ఫోనని, ఇది లైటు, ఇది అంటే ఈ కారు గుర్తించడం అనేది జరుగుతుంది బుద్ధి ద్వారా. ఈ బుద్ధి అనేది మరి శుద్ధ చితికి సంబంధించింది కాదు. శుద్ధ చితి అంటే ఏమీ లేని శూన్యం. మనం చైతన్యం అని జెప్పుకుంటాము. ఇప్పుడు త్రిపుర మాత, పరమాత్మ అని ఇలా జెప్పుకుంటున్నాం గదా! శుద్ధ చితి అంటే ఏమీ లేదక్కడ. దాని నుంచి వచ్చింది గాదు. బుద్ధి అనేది దాని నుంచి వచ్చింది కాదు. నా చెలికత్తె అంటే బుద్ధి. అసతితో బాగా కలిసిపోయింది. నా చెలిని నేను ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించాను. అంటే చెలికత్తె బుద్ధి అని జెప్పింది గదా! ఇంకా అది అసతితో కలిసిపోయింది. అంటే ఎక్కువగా నేను నా చెల్లిని బుద్ధిని ఎక్కువగా ప్రేమించానని చెప్తుంది. అందుకే ఆమెకు వశమైపోయాను. ఒక క్షణం కూడా ఆమెను వదిలి ఉండేదాన్ని కాదు. ఆవిడ కూడా మంచి స్వచ్ఛమైన స్వభావం కలది. కాబట్టి నన్ను లోబర్చుకున్నది. అంటే జీవుడు బుద్ధి సంబంధం లేకుండా ఉండడు. ఇక్కడ నేను అంటే జీవుడు అని అర్థం. అంటే హేమలేఖ ఏం చెప్తుంది? నా చెలికత్తె బుద్ధి అది అసతితో బాగా కలిసిపోయింది. నేనెంతో నా చెల్లిని ఎంతో ఎక్కువగా ప్రేమించాను. అందుకే నేను ఆ బుద్ధికి వశమైపోయాను. అంటే మనం గూడా చూడండి మరి మన బుద్ధి చెప్పినట్టే మనం నడుచుకుంటాం గదా! అందుకే ఒక్క క్షణం గూడా నేను వదిలి ఉండేదాన్ని కాదు. అంటే అంతకుముందేంటి బుద్ధిని ఆవిడని సంబోధిస్తుంది. ఆవిడ కూడా మంచి స్వచ్ఛమైన స్వభావం కలది. కాబట్టే నన్ను లోబరుచుకున్నది. అంటే ఫస్ట్ మనం జీవుడు ప్రారంభమైనప్పుడు మనము ఈ జన్మ తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచొస్తాం ఫ్రెండ్స్? మన పూర్ణాత్మ దగ్గరుంటాం గదా! అంటే గత జన్మ జాలించాక శరీరం విడిచిపెట్టాక మనం అన్ని శరీరాలను విడిచేస్తూ కారణ లోకాలు, మహాకారణ లోకాల్లో ఉంటాము. పూర్ణాత్మ దగ్గరికెళ్ళిపోతాం. మళ్ళీ తర్వాత జన్మ తీసుకునేటప్పుడు మళ్ళీ అవన్నీ ఒక్కొక్క లోకం దిగుతూ, ఒక్కొక్క శరీరాన్ని ధరిస్తూ మళ్ళీ భూమి మీదకొస్తాము. అంటే అప్పుడేంటి మళ్ళీ ఆ దైవత్వము లక్షణాలన్నీ ఉంటాయి మనము ఈ జన్మ తీసుకునేటప్పుడు. అందుకే అప్పుడు బుద్ధి గూడా మంచి స్వభావం గల్లదిగానే ఉన్నదన్నట్టప్పుడు. తన బుద్ధి గూడా అలానే ఉంది. అందుకే ఆ బుద్ధికి లోబడింది. అయితే జీవుడు బుద్ధి సంబంధం లేకుండా ఉండడు. అంటే ఏ జీవుడైనా గూడా బుద్ధి లేకుండా ఉండడు. బుద్ధి సంబంధం లేకుండా ఉండడు. నా మనస్సు ఎప్పుడూ నా చెలియందే ఉండేది. కానీ ఆ చెలి మాత్రం ఆ దుష్ట ఆసక్తితో ఉండేది. నా మనస్సు బుద్ధి మీద లగ్నం కాగా, బుద్ధి అజ్ఞానంతో నిండిపోయేది. రహస్యంగా ఆ ఆసతి నా చెలికత్తెకు తన కుమారుడికి సంబంధం కలిసింది. అంటే ఏంటి? మనసెప్పుడు గూడా బుద్ధి మీదనే లగ్నమయ్యేది. బుద్ధి అజ్ఞానంతో నిండిపోయేది. ఎందుకంటే అసతి ఆ చెలికత్తెను కలిసింది గదా! అందుకే అజ్ఞానంతో నిండిపోయిందన్నట్టు. ఇంకా ఏం జెప్తుంది? తన చెలికత్తెకు తన కుమారుడికి సంబంధం కలిసింది. అసతి కుమారుడు అవిద్య పుత్రుడు. ఇదే మోహము. అసతి కుమారుడితో గూడా సంబంధం కలిపింది. అంటే అసతి కుమారుడు ఏంటి? మోహం అని జెప్తుంది. అవిద్య పుత్రుడు. అజ్ఞానం ఇప్పుడు అజ్ఞానం అంటే అవిద్యనే గదా! అసతి అంటే అజ్ఞానము, అవిద్య. మరి తన పుత్రుడెవరు అంటే మోహం అని జెప్తుంది. ఈ మోహంని గూడా బుద్ధికి కలిపింది. అజ్ఞానం వల్ల బుద్ధికి స్వర్గ సుఖాల మీద కోరిక కలిగింది. మోహం ఒచ్చి చేరింది గదా! మోహం ఒచ్చి చేరగానే ఇంక మళ్ళీ బుద్ధికి స్వర్గ సుఖాలు అనుభవించాలనే కోరిక కలిగిందన్నట్టు. అనగా మోహము అ ఆవరించడం వల్ల బుద్ధికి సద్విచారము మీద ఆసక్తి నశించింది.
ఎప్పుడైతే మోహం ఆవరించిందో అప్పుడేంటి బుద్ధి పక్కదారి పట్టడం మొదలుపెట్టింది. ఏంటి ఇంకా అంటే మనకిప్పుడు సద్విచారం అంటే కొన్ని పనులు, ధర్మబద్ధమైన పనులు, అధర్మంలో ఉన్న కొన్ని జేయాలి, కొన్ని జేయొద్దని కొన్ని ఉంటాయి మనకు. అవన్నీ వాటి మీద అసలు లేకుండా బుద్ధి మారిపోయిందన్నట్టింక. సద్విచారం మీద ఆసక్తనేది నశించింది. అంటే ఈ పని జేస్తే మంచిది, ఈ పని జేస్తే మంచిది గాదనే విషయాన్ని గూడా ఆలోచించలేకపోయింది. అంటే అజ్ఞానమొచ్చి చేరింది. తర్వాత మోహమొచ్చి చేరింది. మోహమొచ్చి చేరేసరికి ఇంకా నేను భోగభాగ్యాలు అనుభవించాలనేది అన్నిటి మీద కోరికనేది కలిగింది. ఆ కుమారుడు అంటే మోహం గురించి జెప్తుంది. ఆ కుమారుడు మదమత్తుడై కన్నుమిన్ను కానరాక నా ఎదురుగానే నా చెలిపై బడి ఆమెను అనుభవించేవాడు. ఇలా ప్రతిరోజు జరుగుతున్నప్పటికీ నేను నా చెలి ఒకరినొకరం వదలకుండా కలిసి ఉండేవాళ్ళము. అంటే ఏంటి మోహం బుద్ధిని ఆవరించింది. బుద్ధిని కప్పేసింది. మొత్తం మోహం కప్పేసింది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? నా చెలిపై పడి అనుభవించేవాడు. అంటే బుద్ధి పైన పడి బుద్ధిని ఇంకా మోహమే మొత్తం ఆవరించిందన్నట్టు. అలా రోజు జరుగుతుంది. కానీ బుద్ధినెప్పుడు గూడా విడిచిపెట్టలేదు. నా చెల్లి నేను ఒకరినొకరం వదలకుండా కలిసి ఉండేవాళ్ళం అని చెప్తుంది. నేను అంటే జీవుడు, చెలికత్తె బుద్ధి. ఎప్పుడు ఈ 2 కలిసే ఉంటాయి. నా సమక్షంలోనే అవిద్య యొక్క పుత్రుడు చెలికత్తెను అనుభవిస్తున్నాడు. అంటే జీవుడి సమక్షంలోనే బుద్ధి మోహగ్రస్తం అవుతుంది. అంటే ఇప్పుడు అన్నీ జూస్తున్నాం మన లోపల. ఇప్పుడు మనకు మాస్టర్స్ ఇచ్చిన దయ వల్ల, పత్రి సార్ ఇచ్చిన జ్ఞానము, వంశీ సార్ ఇచ్చిన జ్ఞానము. అంటే చూడండి అంటే మన లోపల ఏ గుణం లేస్తుంది? మోహమొస్తుందా? దేని మీద వ్యామోహం కోరిక అనేది తప్పు గాదు. కానీ తృష్ణ అనేది ఉండకూడదంటారు గదా! అంటే అతిగా దానికి కావాలి, కావాలి, కావాలని దాని మీదనే పడి పని జేయడము అది కరెక్ట్ గాదు. అంటే మనకు కోరికను కోరిక వేరు, మళ్ళీ ఇక్కడ మోహం వేరు, తృష్ణ వేరు. అంటే మితిమీరిన కోరిక, ఇంకా మితిమీరిన దాని మీద ఆశ అంటే అది లేకుంటే ఇంక నేను బతకలేను అన్నంత విధంగా ఆహ్, ఉంటుందన్నట్టు. అంటే ఇంకా తన సమక్షంలోనే ఇప్పుడు జీవుడి సమక్షంలోనే మోహం అనేది బుద్ధిని ఆవరిస్తుంది. మనకిక్కడ అనుభవిస్తున్నాడని జెప్తుంది. అంటే జీవుడి సమక్షంలోనే బుద్ధి మోహగ్రస్తం అవుతుంది. బుద్ధి పాపాలు చేయడం ప్రారంభించింది. ఇంకా కోరికల వల్లేంటి పాపాలు చేయడం ప్రారంభించింది. చెలికత్తెకు తండ్రి వంటి వాడే అయిన తనయుడు కలిగాడు. ఇప్పుడేం జరిగింది మళ్ళీ బుద్ధి, మోహం కలిసాయి గదా! వీళ్ళకి ఒక తనయుడు కలిగాడని జెప్తుంది. అంటే ఇదెలా మోహం అయితే ఎలాంటి లక్షణాలతో ఉందో, అదే లక్షణాలతో మళ్ళీ పుత్రుడు కలిగాడు అని జెప్తున్నది. మోహం వల్ల బుద్ధికి పుట్టినవాడు మనస్సు. అంటే అక్కడేంటి ఆ పుత్రుడి పేరు మనస్సు. మనస్సు అతని పుట్టుకతోనే మహాబలశాలి, వ్యవహార దక్షుడు, చంచలమైన స్వభావం కలవాడు. అందుకే అతన్ని అస్థిరుడు అంటారు. అతడి తండ్రి యొక్క మూఢత్వము, అమ్మమ్మ అయిన అవిద్య యొక్క గుణాలు సంక్రమించినాయి. ఇక్కడ మనస్సు పుట్టిందిక. మనస్సు పుట్టడంతోనే ఏం జరిగింది మరి మనసు ఎంత బలశాలి మనకు తెలుసు గదా! మన మనసు మనల్ని ఎంతగా మళ్ళీ లాగుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని జ్ఞానం వింటున్నాము, నేర్చుకుంటున్నాము, ఆచరిస్తున్నాం. కానీ మళ్ళీ మనసొక్కసారిగా లేచిందంటే దానికి లొంగిపోతున్నాం. అంటే అంత బలశాలి మనస్సు. వ్యవహార దక్షుడు, చంచలమైన స్వభావం గలవాడు. మరి మనసెప్పుడు ఒకే దాని మీద స్థిరమై ఉంటుందా? లేదు గదా! ఒక ఆలోచనొస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకో ఆలోచనొస్తుంది. మళ్ళీ ఇంకోటి, ఇంకోటి ఇట్లా అంటే చంచలమైంది. స్థిరమైంది గాదు. అస్థిరుడు అని అతనికి అందుకే మనసుకు అస్థిరుడు అని పేరు పెట్టిందన్నట్టు. ఇంకా అస్థిరుడికి అతని తండ్రి యొక్క మూఢత్వము, అమ్మమ్మ అయిన అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం అని జెప్పుకున్నాం గదా! ఈ 2 గుణాలు సంక్రమించాయన్నట్టు. నేను అంటే జీవుడు గురించి చెప్తుంది. నా చెలి నాకప్పగించిన అస్థిరుడిని పెంచి పెద్ద చేశాను. అతడు తన అమ్మమ్మ అనుమతితో ఒక ప్రౌఢయైన స్త్రీని వివాహం చేసుకున్నాడు. అంటే ఇప్పుడేంటి బుద్ధికి, మోహానికి మనసు పుట్టిందని జెప్పింది గదా! మనసుకు అస్థిరుడని పేరు పెట్టింది. అంటే తన అమ్మమ్మ అనుమతితో ఏం జేశాడంటే పెరిగి పెద్దయ్యాక ఒక ప్రౌఢైన స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు చపల. ఇదే కల్పన. మనస్సు యొక్క మొదటి భార్య ఆ స్త్రీ. అంటే మనస్సు పెళ్లి చేసుకుంది స్త్రీనని జెప్తుంది గదా! అయితే ఏంటి అంటే కల్పన. అంటే మన లోపల
మనం ఎన్ని ఊహాగానాలు జేస్తాం, ఎన్ని ఊహలు జేస్తాం చూడండి. చపలత్వంతో ఉంటుంది ఎప్పుడు. అంటే కల్పన ఎప్పుడు సృష్టిస్తూనే ఉంటుంది మనసు. ఇది గావాలి, అది కావాలని జెప్పి మళ్ళీ సృష్టిస్తూనే ఉంటుంది. మనసు యొక్క మొదటి భార్య ఆ స్త్రీ. తన భర్తకి ఎప్పుడు ఏ రూపం ఇష్టమో ఆ రూపాన్ని ధరించి అతన్ని వశం చేసుకున్నది. ఇప్పుడేం జరిగింది? మనసు బుద్ధిని వశం జేసుకుంది గదా! ఇప్పుడు మనసును చపలత్వము, కల్పన వశం జేసుకుంటుంది. అంటే మస్తుడికి అలసట అనేది తెలియదు. క్షణంలో చెప్పలేనంత దూరం ప్రయాణం చేయగలడు. అంతే గదా! మన మనసు లిమిట్స్ ఉన్నాయా? మన మనసుకేమైనా లిమిట్స్ ఉన్నాయా? లేవు గదా ఫ్రెండ్స్. ఒక్క ఆలోచనొచ్చిందంటే దాని వెంబడి పడి పోతనే ఉంటది, పోతనే ఉంటది. మరి దాన్ని కట్టేయడం ఏంటి? మనం ధ్యానం ధ్యానం జేయడం, శ్వాసను గమనించడం ద్వారానే దాన్ని కట్టేయగలుగుతాం. కొన్నిసార్లు అది గూడా పనిజేయదు. అంటే అలా మనసనేది ఎంత దూరమైనా ప్రయాణం జేస్తుంది. అయితే అక్కడ ఏం జేస్తుంది మళ్ళీ కల్పన అతనికి ఏ రూపం ఇష్టమో ఆ విధంగా దర్శనమిస్తుంది. మనసుకు ఏదిష్టమో. అంటే చూడండి మన మనసు ఒక ఆలోచన జేసింది. ఒక కోరిక కలిగింది. ఒక ఉదాహరణకు ఒక చీర గొనాలని, ఒక నగ గొనాలనో లేదంటే ఒక కార్‌లో ప్రయాణం జేయాలని ఏదో ఒక కోరిక కలిగిందనుకోండి. అంటే దాన్ని సాధించి తీరుతాం గదా! అది కొనుక్కుంటాం. కొనుక్కోవడానికి కొన్ని రోజులు కష్టమైన అది కొనుక్కునేదాకా దాని మీదనే మన మనసుంటుంది. అంటే చూడండి అప్పుడు మళ్ళీ అది మనకు దక్కిందనుకోండి అక్కడ ఏంటి ఆహ్, కల్పన ఆ రూపంలో వచ్చింది. మనం కోరుకున్నది ఏదైతే ఉందో, ఏదైతే ఊహించామో అది మళ్ళీ మనకు దక్కింది గదా! ఇంకా స్త్రీడికి అలసట అనేది తెలీదు. మనసుకి అలసట ఉంటుందా? లేదు గదా! ఎంతో దూరం ప్రయాణం జేస్తుంది. అతనెక్కడికెళ్ళినా అతని భార్య కల్పన కూడా అతనికిష్టమైన రూపం ధరించి అతనితో పాటే వెళ్తుంది. అతడెక్కడికెళ్ళినా ఏది గావాలనుకో మళ్ళా ఆ రూపంతో ప్రత్యక్షమవుతుంది. అతన్ని అన్ని విధాలా సంతోషపెడుతుంది. కొంతకాలానికి వారికి 5గురు కుమారులు కలిగారు. వీరే జ్ఞానేంద్రియాలు. నా చెలి వారిని కూడా నాకే అప్పగించింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఆహ్, అస్థిరుడికి మనస్సుకి, కల్పనకి ఇద్దరికి పుత్రులు కలిగారని జెప్తుంది. ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు. వాళ్ళెవరు అంటే 5గురు కొడుకులు జ్ఞానేంద్రియాలు. వాటిని గూడా మళ్ళీ జీవుడికే నాకే అప్పగించింది. జీవుడికే అప్పగించింది నా చెలి అని చపల యొక్క సోదరి మహాశన. ఇదే ఆశ, కామము. ఈమెను కూడా అస్థిరుడు వివాహం చేసుకున్నాడు. ఇంకా చపల యొక్క సోదరి మహాశన అంటే ఆమె పేరు మహాశన ఆశ. ఆశకి మహాశన అని పెట్టింది. అంటే కామము. విపరీతమైన కోరిక, ఆశ అంటే ఏదైనా అనుకుంటే కావాలి అని. ఆమె ఇతనికి మనస్సుకి రెండో భార్య అని చెప్తుంది. ఈమె యందు అస్థిరుడికి చాలా మక్కువ. ఆమె కోరినదల్లా తీరుస్తాడు. అతడు తెచ్చినవన్నీ ఆమె క్షణంలో అనుభవించి ఇంకా తెమ్మంటుంది. ఇంక అసురుడికి రెండో భార్య గదా! అంటే కోరికలు కలిగిన కొద్దీ ఇప్పుడు మనస్సు ఏం జేస్తుంది? మనం కోరుకున్నది దక్కేదాకా ప్రయత్నం జేసి దాన్ని తీసుకొస్తుంది. అది ఇక్కడ ఏం జేస్తుంది మహాశన అతను తెచ్చినయన్నీ ఆమె ఏదడుగుతే అది తెచ్చిస్తున్నాడు అస్థిరుడు. కానీ తెచ్చింది ఒక్క క్షణంలోనే అనుభవించేసి మళ్ళీ నాకింకా గావాలి, నాకింకోటి గావాలని మళ్ళీ కోరడం మొదలుపెడుతుందన్నట్టు. అస్థిరుని కుమారులు కూడా ఆమెకు భోగ్య వస్తువులు సమకూర్చేవారు. వాటన్నిటిని కూడా క్షణంలో ఆరగించేస్తుంది. మరి అస్థిరుడి కుమారులేంటి జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలంటే మరి మనము కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక ఇవన్నీ చెప్పుకుంటాం గదా ఫ్రెండ్స్. అంటే మనకు మంచి దృశ్యాన్ని జూడాలనిపిస్తుంది. సినిమా జూడాలనిపిస్తుంది. ఒక నాట్యం జూడాలనిపిస్తుంది. అంటే ఏంటి అక్కడ కోరిక తీరుస్తున్నాయి. కళ్ళు కోరిక తీరుస్తున్నాయి. మరి ముక్కు మంచి సువాసన పీల్చాలనుకుంటుంది. మనకు కొంచెం ఆహ్, సువాసన లేకుండా చెడు వాసనొచ్చిందనుకోండి మనం దూరంగా వెళ్ళిపోతాం గదా! అంటే అదే విధంగా నోరు గూడా మనకిష్టమైనది అంటే ఇవన్నీ గూడా ఆమెకు కోరికను తీరుస్తున్నాయి. ఇక్కడ ఆశకి అంతు లేదు గదా! ఏది కోరితే అది జ్ఞానేంద్రియాలు గూడా ఆ కోరికల్ని తీరుస్తున్నాయి. అదే విధంగా మనసు గూడా కోరికలు తీరుస్తుంది. అన్నిటిని గూడా క్షణంలో ఆరగించేస్తుంది. ఆశకు అంతులేదు. ఈమెకు ఇద్దరు కుమారులు కలిగారు. మొదటివాడు జ్వాలాముఖుడు. ఇతడే క్రోధము. రెండవ వాడు నింద్యవృత్తుడు. ఇతడే లోభము. వారిని తల్లి అతిగా ప్రేమించేది. తండ్రి ఆమెను కౌగిలించుకున్నప్పుడు జ్వాలాముఖిని అగ్ని జ్వాలంలో అతని శరీరం కాలిపోయేది. అంటే ఏంటి ఇప్పుడిక్కడ ఫస్ట్ మనకి కల్పనకి, అస్థిరుడికి 5గురు కుమారులు కలిగారు. వాళ్ళు జ్ఞానేంద్రియాలు. అంటే అస్థిరుడు కుమారులు
ఈ ఆశ కోరిందల్లా కోరికలు తీరుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ మనసుకు, ఆశకు పుట్టిన వాళ్ళు ఎవరు అంటే జ్వాలాముఖుడు, నింద్యవృత్తుడు. వీళ్ళిద్దరూ కుమారులు కలిగారు. అంటే జ్వాలాముఖుడు అంటే క్రోధము. క్రోధం. అదే విధంగా నింద్యవృత్తుడు అంటే రెండో వాడు నింద్య వృత్తం. అయితే లోభం. లోభము, క్రోధము ఇద్దరు. అయితే ఈ జ్వాలాముఖునికి అసురుడు మనస్సేంటి? జ్వాలాముఖుడు అంటే క్రోధం అని చెప్పారు గదా! క్రోధాన్ని కౌగిలించుకున్నప్పుడు అంటే ఒళ్ళంతా కాలిపోయేది. చూడండి మరి మనం విపరీతమైన కోపానికి గురవుతాము. అంటే ఒక్కొక్కసారి కోపము మనము ఏం మాట్లాడుతున్నాము, ఏంటి అనే సిట్యుయేషన్ గూడా మనం గమనించం. మన పరిస్థితి గూడా మనం ఊహించలేము. దాని తర్వాత ఏం జరుగుతుంది మన లోపల? ఆ కోపంతో గొడవలు పడ్డ ఒక యుద్ధం జేసినంత ఫీలింగ్. అంటే ఇతరుల మీద ఆ కోపాన్ని చూపించడము, అరవడము వీటి ద్వారా మన శరీరంలో ఏం జరుగుతుంది? ఎంత మార్పు ఆ రక్తంలో వేగం అనేది ఎక్కువైపోతుంది. వేడి పుడుతుంది. అంటే ఆ విధంగా మనల్ని మనమే నష్టపరుచుకుంటున్నాం. ఇక్కడ గూడా అదే జెప్తున్నారు. అంటే అస్థిరుడు క్రోధాన్ని ఎప్పుడైతే మనసెప్పుడైతే క్రోధాన్ని కౌగిలించుకుంటుందో కాలిపోతుంది. మూర్ఛపోయేవాడట. అస్థిరుడు మూర్ఛపోయేవాడట. నింద్యవృత్తునితో కలిసి ఉంటే అప్పుడు జనులందరూ అతను కూడా తల్లి వంటి వాడే అనేవారు. అంటే ఇప్పుడు హ్మ్. రెండో కుమారుడు నింద్యవృత్తుడు అంటే లోభం అని చెప్పారు. లోభంతో కలిసి ఉన్నప్పుడు అస్థిరుడిని అందరూ ఏమనేవారటంటే తల్లి వంటి వాడివే నువ్వు అని నిందించేవారన్నట్టు. అప్పుడు నా స్నేహితురాలు బుద్ధి కూడా అతడితోనే దుఃఖించేది. అప్పుడేంది ఈ విధంగా అస్థిరుడు కష్టాల పాలయ్యేవాడు. అంటే క్రోధాన్ని పట్టుకుంటే కాలిపోయేవాడు. నింద వృత్తిని లోభాన్ని పట్టుకుంటే గూడా నిందలనుభవించేవాడు. అప్పుడేం జరిగేది బాధ మనసుకు మళ్ళీ బాధపడడం స్టార్ట్ అయింది. అప్పుడు బుద్ధి గూడా మనసుతో పాటే బుద్ధి కూడా బాధపడుతుంది, దుఃఖిస్తుంది. తాను కూడా లోకనింద పొందేది. అంటే ఈ క్రోధము, లోభం అనే మనుమలతో ఇద్దరు బుద్ధికి మనుమలు గదా! మనుమలతో ఈ క్రోధము, లోభంతో కలిసి ఉన్నప్పుడేంటి లోకనింద పొందేది. ఆమెతో ఎప్పుడూ కలిసి ఉండే నేను కూడా నా స్వరూపం కోల్పోయాను. అంటే ఇప్పుడు జీవుడు జీవుడి లోపల ఇవన్నీ ఉన్నాయి గదా! మనస్సు, బుద్ధి, మరి జ్ఞానేంద్రియాలు, అరిషడ్ వర్గాలు అన్నీ ఉన్నాయి గదా! ఇవన్నిటి వల్ల ఇప్పుడు అస్థిరుడు ఎప్పుడైతే మనసెప్పుడైతే బాధకు గురైందో, బుద్ధి కూడా దానికి లొంగిపోయింది. ఆ క్రోధానికి, లోభానికి. అప్పుడు జీవుడు గూడా బాధపడుతూ వస్తున్నాడు. అంటే ఇదంతా మనకి మనము వంశీసర్ దయ వల్ల చాలా చక్కగా తెలుసుకున్నాం. అంటే అరిషడ్ వర్గాల్లో కూరుకుపోతే ఏం జరుగుతుందనేది మనకర్థమైంది. ఇప్పుడు వాటి నుంచి అప్పుడప్పుడు మనకు లేషినా మళ్ళీ దాన్ని మనం సెల్ఫ్ చెక్ జేసుకొని దాన్ని తొలగించుకుంటున్నాం. అదే ఇప్పుడు జీవుడు దేనివల్ల బాధ పొందుతాడనేది తన లోపలున్న ఈ అరిషడ్ వర్గాలతో, మనసుతో, బుద్ధి వీటన్నిటిని జీవుడే సంరక్షించాలి. అంటే ఎక్కడ ఏది తప్పుదారి పడుతుంది? ఆ! ఆశ ఎక్కడ గలుగుతుంది? ఆశ అంటే ఎంతవరకు సమంజసము? అందని ద్రాక్ష కొరకు మనము అరులు చాచొద్దు అని జెప్తారు గదా! అంటే మనకేది అవసరమైతే దాన్ని స్వీకరించాలి. మన జీవితంలో మనకేదైతే దొరికిందో దానికి సంతోషించి కృతజ్ఞతలు జెప్పుకోవాలని జెప్తూ ఉంటారు గదా! అదే అన్నట్టు. అంటే ఇంకా ఇది కాక మనకు లేని దాని గురించి, మన వల్ల కాని మనకు దొరకని దాని గురించి పదే పదే ఆలోచిస్తూ బాధపడడము సమంజసం గాదు. దీన్ని బట్టి మనం అర్థం జేసుకోవాలి. ఇంకా తాను కూడా బుద్ధి గూడా క్రోధము, లోభంతో కలిసున్నప్పుడు తాను కూడా లోకనింద పొందేది. ఆమెతో ఎప్పుడు కలిసి అంటే జీవుడు గూడా కలిసి ఉన్నాడు గాబట్టి, జీవుడు కూడా తన వాస్తవ స్వరూపాన్ని మర్చిపోయి బాధకు గురవుతున్నాడు. జీవుడు సహజమైన ఆనందం కోల్పోయి దుఃఖాలనుభవిస్తున్నట్టు కనిపిస్తాడు. ఈ రకంగా ఎన్నో సంవత్సరాలు గడిచినాయి. అస్థిరుడు మహాశనకు వశుడవ్వడం చేత అస్వతంత్రుడైనాడు. మనసు ఆశకు వశమై ఉంటుంది. అస్థిరుడు అంటే మనస్సు మరి. మన మహాశన అంటే ఆశ. అంటే ఆశకెప్పుడైతే లొంగిపోయిందో ఆశకు వశమై ఉంటుంది మనసెప్పుడు గూడా. అప్పుడేంటి అతనిలోని స్వాతంత్రాన్ని కోల్పోయాడు. అస్థిరుడు ఒకానొక సమయంలో దశద్వారపురం చేరాడు. అంటే సృష్టి కాలంలో ఈ శరీరంలో ప్రవేశించాడు. దశద్వారపురము అంటే శరీరము, నవరంధ్రాలు, నవద్వారము, బ్రహ్మరంధ్రము. అంటే ఇక్కడ దశద్వారపురం అంటే నవరంధ్రాలు మరి మనము ముక్కు రంధ్రాలు, చెవి రంధ్రాలు,
అదే విధంగా అంటే మలమూత్ర ద్వారాలు ఇట్లా 9 నవరంధ్రాలు ఉంటాయి గదా! కళ్ళు, 2 కళ్ళు. 2 కళ్ళల్లో గూడా అంటే ఒక్కొక్కసారి ఈ శరీరం జాలించినప్పుడు ఏ ద్వారం గుండా ఏ ఒక్క ద్వారంతోనైనా కళ్ళ ద్వారా గానీ, ముక్కు ద్వారా గానీ, నోటి ద్వారా గానీ బయటకు రావాలన్నట్టు. చెవుల ద్వారా లేదంటే మలమూత్ర ద్వారాల గుండా గూడా బయటకు రావచ్చు. ఈ నవరంధ్రాలే గాకుండా ఆహ్, నా బ్రహ్మరంధ్రం గూడా ఉంటుంది. మన శరీరం గూడా ఒకటి దశద్వారపురం అంటే మన శరీరం గూడా ఒకటి అని చెప్తున్నారు. ఆ పట్టణంలో అస్థిరుడు తన భార్య అయిన మహాశనతోనూ, క్రోధము, లోభము మొదలైన కుమారులతోనూ కలిసి జీవించేవాడు. అంటే ఇంకా దీన్నే మన శరీరమే ఒక పట్టణం ఇప్పుడు. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? మనస్సు ఆశతోనూ మహాశన అంటే ఆశ. క్రోధము, లోభము ఈళ్ళిద్దరితో కుమారులని జెప్పారు గదా! వీళ్ళు మనస్సేం జేస్తుంది? ఆశతోని, క్రోధంతోని, లోభంతోని జీవిస్తుంది. సుఖాలు పొందడానికి రాత్రింబవళ్ళు శ్రమించేవాడు. అస్థిరుడు ఏం జేసేవాడు? సుఖాలను తనేవైతే సుఖాలనుకుంటున్నాడో దాన్ని పొందడానికి పగలు, రాత్రి లేకుండా శ్రమించేవాడు. కానీ కష్టాలే పొందుతూ దుఃఖిస్తూ ఉండేవాడు. మరి ఏం జరిగింది? సుఖాలనుకుంటున్నాడు. వాటిని అనుభవిస్తున్నాడు. కానీ కష్టాలే పొందుతున్నాడు. కష్టాలే పొందుతూ దుఃఖంలో ఉన్నాడు. కుమారుల దగ్గర ఉన్నప్పుడు ఒళ్ళు మండిపోయేది. లోకనిందలకు గురయ్యేవాడు. అంటే ఇప్పుడు క్రోధం దగ్గరుంటే ఒళ్ళు కాలిపోయేది. ఒళ్ళు అంతా మంటలతో. మరి లోభం దగ్గరున్నప్పుడు లోకనిందకు గురయ్యేవాడు. అంటే క్రోధము, లోభము ఆవేశించినప్పుడు తీరని తాపానికి గురి అయ్యేవాడు. ఇవి 2 అతన్ని మనసును వశం జేసుకున్నాయి గదా! ఆ మనసుని ఇవి 2 ఆక్రమించినప్పుడు ఇంకా తీరని తాపానికి గురయ్యేవాడు. భార్యలిద్దరూ చపల, మహాశన. అతన్ని అటు ఇటు తీసుకుపోతూ పీడిస్తూ ఉండేవారు. అంటే మహాశన ఆశ అంటే ఇది గావాలి, అది గావాలని ఆశ. చపల అంటే మరి కల్పన. అంటే అది గూడా కల్పనలు జేస్తూ ఉండేది గదా! లేని దాన్ని ఊహించడము, చపలత్వంతో మనస్సు అనేది చంచలంగా మారడము. ఒక్కదాని పట్ల స్థిరంగా ఉండకపోవడం. ఈ రెండిటి ద్వారా గూడా అతను మళ్ళీ బాధపడుతూ ఉండేవాడు. 5గురు కుమారుల దగ్గరికి వెళ్ళేవాడు. అలసిపోయేవాడు. ఒక్కరోజు కూడా సుఖం అంటే ఎలా ఉంటుందో కూడా ఎరగడు. మళ్ళీ 5గురు కుమారులెవరు? జ్ఞానేంద్రియాలని జెప్పుకున్నాం గదా! జ్ఞానేంద్రియాల దగ్గరికి వెళ్ళేవాడన్నట్టు. వాటితో సుఖాలు పొందేవాడు. అంటే తననుకున్నది ఏదైతే తినాలనుకుంటే తినడము, తాగడము, అందమైన దృశ్యాలు జూడడము, ఏదైతే అనుకుంటాడో దాన్ని జ్ఞానేంద్రియాల వల్ల సుఖాలు పొందేవాడు. ఇంద్రియ సుఖాలకు లోనై తద్వారా మళ్ళీ కష్టాలనుభవించేవాడు. ఇవన్నీ గూడా ఇంద్రియ సుఖాలే కదా! వీటి ద్వారా గూడా మళ్ళీ కష్టాలనుభవించేవాడు. నా స్నేహితురాలైన బుద్ధి తన కుమారుడైన మనసు దుఃఖించడం చూసి తను కూడా ఏడుస్తూ ఉండేది. అప్పుడేంటి మళ్ళీ బుద్ధి తన చెలికత్తె అని జెప్పింది. అప్పుడు అస్థిరుడిని జూషి అయ్యో! మనసుని జూషి ఇది రకరకాల మార్గాలకు వెళ్తూ, రకరకాల ఆశలతో, కోరికలతో ఎందుకింత బాధపడుతుందని మళ్ళా బుద్ధి గూడా బాధపడేదన్నట్టు. ఆవిడకు మూర్ఛ వచ్చినంత పనయ్యేది. ఇంకతన్ని జూషినప్పుడల్లా, ఆ అస్థిరుని జూషినప్పుడల్లా మూర్ఛ వచ్చినంత పనయ్యేదట. అనగా సత్వగుణం తగ్గిపోయేది. మహాసనాతన కుమారులైన జ్వాలాముఖి నింద్య వృత్తులతో అక్కడే ఉండేది. అంటే ఇప్పుడు బుద్ధి లోపల గూడా సత్వగుణం అనేది తగ్గిపోయింది. తగ్గిపోయి మనసు ఇప్పుడు అస్థిరుడు గురించే ఆలోచించడము, బాధపడుతూ ఉండేదన్నట్టు. ఇక్కడ మహాశన ఆశ అని జెప్పారు. ఆశ మరేంటి ఎప్పుడు గూడా తనకు లోభం, మోహంతోనే ఉండిపోయేది. లోభంతోని, క్రోధంతోనే ఉండిపోయేది మహాశన. మహాశన తన కుమారుడైన జ్వాలాముఖి నింద్యవృత్తులతో అక్కడే ఉండేది. అవిద్య మామగారైన మూఢుడు ఆహ్, సవతి చపల ఆమెను పెంచి పోషిస్తూ ఉండేవారు. ఆమె తన భర్తను తన చెప్పు చేతలలో ఉంచుకున్నది. అంటే ఎప్పుడు గూడా మళ్ళీ ఇక్కడ ఆశనేంటి, ఈ చపల, మహాశన ఇద్దరు గూడా అసురుడి భార్యలని జెప్పారు గదా! అంటే సవతి అని చెప్తుందన్నట్టు చపల. ఆమెకు సవతి ఎప్పుడు కూడా ఆమెను పెంచి పోషిస్తూ ఉండేది. అదే విధంగా అవిద్య, మామగారైన మూఢుడు. మరి ఫస్ట్ మనకక్కడ మోహం గురించి జెప్పుకున్నాం గదా! మోహంకి కలిగిన కుమారుడే మనస్సు గదా! అంటే ఎప్పుడు మోహం అనేది అజ్ఞానంతో నిండి ఉంది. అవిద్యతో నిండి ఉంది. వాళ్ళిద్దరూ గూడా ఈమెను చెప్పు చేతుల్లో ఉంచుకునేవారన్నట్టు. ఎవరిని? ఆశను.
అంటే అవిద్య, కల్పన, మోహములతో పెరిగిన ఆశకు మనసు పూర్తిగా లొంగిపోయింది. ఇక్కడేం జరిగింది? ఆశకు అవిద్య వచ్చి చేరింది. కల్పన, మోహము ఇవన్నీ చేరాయి. కాబట్టి ఇంకా దానికి లొంగిపోయేవాడు. మనస్సనేది దానికి లొంగిపోయేది. నేను కూడా స్నేహితురాలిపై ప్రేమతో ఆ పట్టణంలోనే ఉన్నాను. అంటే స్నేహితురాలు ఎవరు? బుద్ధి అని జెప్పింది గదా! బుద్ధిని విడిచిపెట్టి ఉండేది గాదు గదా! అందుకే జీవుడు గూడా బుద్ధితోనే ఉండిపోయాడు. అంటే బుద్ధితో తాదాత్మ్యం చెందిన జీవుడు బుద్ధితోనే ఉండిపోయాడు. ఆమె దుఃఖంతో నేను కూడా కుంగిపోయేదాన్ని. అందరిని నేనే రక్షించేదాన్ని. నేను గనక అక్కడ లేకపోతే ఏ ఒక్కరు ఉండేవాళ్ళు కాదు. అందుకని ఎప్పుడూ ఆ పట్టణాన్ని వాళ్ళని కాపాడటమేనా నా పని అయ్యేది. అద్దం లేకపోతే ప్రతిబింబం ఏ విధంగా ఉండదో, అలాగే జీవుడు లేకపోతే ఏమీ ఉండదు. అంటే ఏంటి ఇప్పుడు జీవుడు బుద్ధితో ఎప్పుడూ ఉంటాడు గదా! మరి బుద్ధి బాధపడుతుంటే జీవుడు గూడా బాధపడుతున్నాడు. బుద్ధి బాధపడడానికి కారణము మనస్సు. మనస్సులో మోహము, క్రోధము, లోభము ఇవన్నీ అవిద్య ఎప్పుడైతే వచ్చి చేరాయో మోహమా అంటే ఇంకా మనసు బాధకు గురైంది. మనసు బాధకు గురవ్వడంతో బుద్ధి గూడా బాధకు గురవుంది. బుద్ధి బాధకు గురవ్వడంతో జీవుడు గూడా అదే బాధలో ఉంటున్నాడు. బుద్ధిని విడిచిపెట్టలేకపోతున్నాడు గాబట్టి అదే దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్నాడు. అంటే అద్దం జూస్తే మన ప్రతిబింబం ఏ విధంగా మరి అద్దంలో కనిపిస్తది. అద్దం లేకపోతే మన రూపుని మనం జూసుకుంటామా? చూసుకోలేము. అదే విధంగా జీవుడు లేకపోతే ఇవన్నీ ఉండవు. ఇప్పుడు ఈ శరీరంలో జీవుడు ఎళ్ళిపోయాడనుకోండి. అప్పుడు ఇవన్నీ ఏవి ఉండవు గదా! మనసుండదు, బుద్ధుండదు, అరిషడ్ వర్గాలుండవు. ఏది ఉండదు. అందుకే జీవుడు ఉన్నప్పుడే ఇవన్నీ నేను వాళ్ళందరిని సంరక్షించాలి. ఇది నా పని అని జెప్తుందన్నట్టు. అందుకే మనం మన అంటే అందరి లోపల అరిషడ్ వర్గాలుంటాయి. కానీ వాటికి లొంగిపోకూడదు. సార్ ఏం జెప్తాడు దేవేంద్రుడు క్లాస్‌లో, దేవేంద్రుడు ఐరావతం ఎక్కినట్టుగా అరిషడ్ వర్గాల మీద మనం స్వారీ జేయాలి గానీ, అంటే ఎప్పుడు ఏ కోరిక లేచినా గూడా అది సమంజసమా? అసమంజసమా? అంటే అది మనకు అవసరమా? కాదా? ఒక మాట మాట్లాడిన ప్రతిదాన్ని గూడా మనమే సంరక్షించుకోవాలి. మనమే విచక్షణ జ్ఞానంతో ఆలోచించాలి. మన బుద్ధి గూడా తప్పుదారి పడుతుంది. అప్పుడు గూడా మనం అర్థం మళ్ళీ ధ్యాన స్థితిలో కూర్చోవాలి. అంటే ఇలా వీటన్నిటిని కాపాడేది మనమే. మన శరీరంలో ఉన్న ఈ రకరకాల అరిషడ్ వర్గాలు, అదేవిధంగా ఇంద్రియాలు, ఇంద్రియ సుఖాముకు ఆహ్, లొంగిపోయి తప్పులు జేయడం అవి గూడా కరెక్ట్ గాదు. అందుకే ఎప్పుడు గూడా విచక్షణ అనే ఖడ్గంతో వాటిని ఖండించాలి అని చెప్తారు. నేను ఎవరితో ఉన్నప్పుడు వారి రూపం పొందేదాన్ని. అంటే జీవుడు శూన్యతో ఉన్నప్పుడు శూన్య రూపంగాను, మూఢునితో ఉంటే మూఢ రూపంలోను, మనసుతో ఉన్నప్పుడు మనో రూపంతోను, చెపలతో ఉంటే చెపల రూపంతోను. ఈ రకంగా జ్వాలాముఖుడు, నింద్యవృత్తుడు, బుద్ధి మొదలైన ఎవరితో కలిస్తే ఆ రూపమే జీవుడు పొందుతాడు. అంటే ఏంటి మరి జీవుడు పని ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళలాగానే మారిపోతుంది గదా! ఇలా బుద్ధితో తాదాత్మ్యం అంటే బుద్ధితో కలిసిపోవడం ద్వారా ఏం జరుగుతుంది? అనేక రూపాలు పొందాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు బుద్ధి మనసుకు లొంగిపోయింది. మరి మనసు ఆశకి, క్రోధానికి, లోభానికి ఇవన్నిటికి చపలత్వానికి ప్రతీక. ఈ మనసుకు ఇవన్నీ లొంగిపోవడం వల్ల మనసుతో బుద్ధి తాదాత్మ్యం చెందింది గదా! బుద్ధి లోపల గూడా అవే వచ్చాయి. ఇప్పుడు బుద్ధితో జీవుడు తాదాత్మ్యం చెందాడు గాబట్టి, జీవుడు గూడా ఇలా అనేక రకాలైన బాధల్ని జీవుడు గూడా పడుతున్నాడు. అనేక రూపాలు పొందుతున్నాడు. నేను వారితో సావాసం చేయడం చేత అందరూ నన్ను వ్యభిచారిణి అనేవారు. అంటే ఇప్పుడు వీటన్నిటితో సావాసం చేస్తుంది గదా జీవుడు. అప్పుడు అందరూ వ్యభిచారిణి అనేవారు. అజ్ఞానులు నన్ను అపవిత్ర అనుకునేవారు. ఇప్పుడు అజ్ఞానంలో ఉన్న వాళ్ళతో ఉంది. కాబట్టి అందరూ ఈ జీవుడిని గూడా ఈ మనసు తప్పుదారి పట్టించినప్పుడు మరి తప్పులు చేసినప్పుడు ఎవరినంటారు? మళ్ళీ జీవుడికే వచ్చి చేరుతుంది గదా! అదే విధంగా లోకము అపవిత్ర అనుకునేది. వీళ్ళందరితో కలిసి జీవిస్తున్నానని వ్యభిచారిణి అనేవారు అని చెప్పి. కానీ జ్ఞానులు మాత్రం నేను పవిత్రను అనుకునేవారు. జ్ఞానం తెలిసిన వాళ్ళు మాత్రం పవిత్ర అని అనుకునేవారు. అంటే మనసు, బుద్ధి మొదలైన వాటితో కలిసినప్పటికీ జీవుడికి ఏ దోషములు అంటవు.
అది ఎప్పుడూ నిర్మలమే. ఎన్ని రకాలు ఇప్పుడు మనస్సు, బుద్ధి, ఆశ, కోరికలు, మోహము, క్రోధము, లోభం ఎన్ని రకాలు కలిసినా గూడా జీవుడికి ఏ దోషము అంటదు అని జెప్తున్నారు. ఎందుకంటే అది ఎప్పుడు గూడా నిర్మలమే. నా తల్లి మహాప్రతివ్రత, అతి పరిశుద్ధమైనది. తల్లి అంటే శుద్ధ చితి, త్రిపురాదేవి. ఆమె చిదేక రసరూపిణి, నిర్మలమైన ఆకారం గలది. అనగా అజ్ఞానము మొదలైన ఏ దోషములు లేనటువంటిది. ఆకాశం కన్నా విస్తీర్ణమైనది. అన్నిటికి మూల కారణము. సర్వము వ్యాపించి ఉండేది. అన్నిటికన్నా అతి పెద్దది. పరమాణువు కన్నా చిన్నది. అతి సూక్ష్మమైనది. అంటే చూడండి తల్లి ఎవరు అనేది చెప్తుంది. ఎలా అంటే, నా తల్లి మహాపతివ్రత. అతి పరిశుద్ధమైనది అంటే మరి ఆహ్, శుద్ధ చితి అంటే త్రిపురాదేవి. త్రిపురాదేవి అంతటా వ్యాపించి ఉన్నది. ఆమెకు రూపం పెట్టగలమా? ఇప్పుడు ఆ చైతన్యానికి మనం రూపం ఇవ్వలేము. నిర్మలమైన ఆకారము. నిర్మలమైన ఆకారం గలది అని. అంటే ఒక గుణంతోనే పోలుస్తున్నారక్కడ. నిర్మలంగా ఉంటుందని. అజ్ఞానము మొదలైన ఏ దోషములు లేనటువంటిది. మరి శుద్ధ చితికి ఏముంటది? ఏది ఉండదు గదా! అజ్ఞానము ఉండది, జ్ఞానం ఏది ఉండదు. అజ్ఞానం లేనటువంటిది. అన్నింటికి మూల కారణం ఆకాశం కన్నా గూడా విస్తీర్ణమైనది. మొత్తం చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది గదా! మనకు గనిపించేది ఆకాశము కనిపిస్తుంది. మొత్తం అంతా నిండి ఉంది గదా! అదే విధంగా ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు భూమిని కానీ భూమి కాకుండా ఎన్నో గ్రహాలున్నాయి. ఇంకెన్నో లోకాలున్నాయి గదా! అందుకే చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది. మరి అన్నిటికి మూల కారణం ఎవరు? ఆ శుద్ధ చితే. అన్నిటికన్నా పెద్దది. పరమాణువు కన్నా చిన్నది. అంటే ఇలా చూస్తే మరి మొత్తం సకల విశ్వమంతా వ్యాపించి ఉంది. సకల చరాచర జగత్తంతా వ్యాపించి ఉందంటే పెద్దది. కానీ చూస్తే ఏంటి మరి పరమాణువు కంటే కూడా చిన్నది. పరమాణువు కంటే చిన్నది. అతి సూక్ష్మమైనది. చాలా సూక్ష్మంగా ఉంటుంది. కానీ సర్వజ్ఞాని మొత్తం జ్ఞానమంతా ఉంది. కానీ ఏమి తెలియనట్టు ఉంటుంది. అన్నిటికి కర్త ఆమె. కానీ తనకు ఏ సంబంధం లేనట్టు ఉంటుంది. అంటే అన్నిటికి కర్త ఎవరు మరి ఆ చైతన్యమే గదా! ఇప్పుడు సృష్టిస్తుంది. జరిగింది. కానీ మళ్ళీ ఈ ఒక్కొక్కరు సృష్టించబడి ఒక్కొక్కరు వీళ్ళాడే నాటకాలన్నీ చూస్తూ ఉంటుంది. కానీ తనకేం పట్టనట్టుగా ఉంటుంది. ఏ సంబంధం లేనట్టు ఉంటుంది. అన్నిటికి ఆధారం ఆమెయే. కానీ ఆమెకు ఆధారం ఏదీ లేదు. అన్నిటిని పోషించేది, అన్నింటికి వెలుగునిచ్చేది కూడా ఆమె. ఈ రకంగా ఆమె సర్వాధారం అయినప్పటికీ, ఆమెకు మాత్రం ఏ ఆధారము లేదు. అంటే మరి అన్నిటికి కారణం ఆ త్రిపురాదేవే. అదే విధంగా అన్నింటికి వెలుగునిచ్చేది, అన్నిటిని పోషించేది సకల ప్రకృతిని, జీవరాశులను అన్నిటిని గూడా పోషించేది ఆమెనే. కానీ అన్నిటికీ సర్వానికి ఆధారమైంది ఆమె. కానీ ఆమెకు మాత్రం ఏ ఆధారం లేదు. అన్నిటిలోనూ కలిసి ఉంటుంది. కానీ తాను దేనితోనూ కలియదు. అంటే మనందరిలో ఉంది గదా ఫ్రెండ్స్ ఇప్పుడు. చైతన్యం అనేది మూల చైతన్యం అని మనం జెప్పుకుంటాం. మరి అన్ని మనుషుల శరీరాల్లో, సకల ప్రాణుల శరీరాల్లో అంతటా ఉన్నదని మనం జెప్పుకుంటున్నాం గదా! మరి ఆమెను జూపించమంటే మనం జూపించగలమా? మూల చైతన్యము ఎలా ఉంటుంది అంటే, ఎలా జూపించగలం? మన లోపల ప్రతిబింబిస్తుంది. మనందరి రూపాల్లో ప్రతిబింబిస్తుంది ఆమె. అంతటా ప్రకాశిస్తుంది. కానీ ఎవరికీ కనబడదు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. కానీ